రామ్ చరణ్ గారు నడుస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఈ మూవీలో అయితే 4 గెటప్ లో కనపడుతున్నాడు. మనం ఒకటి స్టూడెంట్ గెటప్, ఇంకొకటి పోలీస్ గెటప్, ఇంకొకటి ఐపీఎస్ గెటప్, లాస్ట్ ది పొలిటికల్ గెటప్. ఈ 4 గెటప్ లో రామ్ చరణ్ గారు అయితే సూపర్ గా కనిపిస్తున్నాడు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే డైరెక్టర్ శంకర్ గారు తన మార్కుకు తగ్గట్టుగా ఓ మంచి మెసేజ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ గట్టిగానే జోడించి ఈ సినిమాని అయితే తీర్చిదిద్దిండు. సాయి మాధవ్ బుర్రా గారి డైలాగ్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. ట్రైలర్ స్టార్ట్ అవడంతోనే కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేమీ లేదు, కానీ అది 1,00,000 చీమలకు ఆహారంగా మారుద్ది. నేను కూడా మీ దగ్గర అడిగేది ఆ ఒక్క ముద్ద మాత్రమే అంటూ రామ్ నందన్ కలెక్టర్ పాత్రలో చెప్పిన డైలాగ్ అయితే ఆలోచింపజేసేలా ఉంది. అలాగే అప్పన్న క్యారెక్టర్ ను కూడా హైలైట్ చేసిర్రు. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు అనే డైలాగు కూడా అద్భుతంగా ఉంది. ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ గారి పాత్ర పేదలకు సేవలు చేసే పార్టీ అధ్యక్షుడిగా ఉండబోతున్నాడని అయితే మనకు తెలుసు. వీళ్ళ పార్టీకి అపోజిట్ పార్టీగా ఎస్జే సూర్య గారి పార్టీ ఉండబోతున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఆల్రెడీ ఎస్జే సూర్య గారు మనకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసింది. మరి ముఖ్యమంత్రిగా ఎస్జే సూర్య గారు తప్పుడు పనులు చేస్తుంటే అప్పన్న పార్టీ వాళ్ళు దాన్ని అడ్డుకోవడం చూస్తుండొచ్చు. మరి ఫ్లాష్ బ్యాక్ లో వీళ్ళిద్దరు క్లాష్ అయితే మామూలుగా ఉండబోదని అయితే తెలుస్తుంది. ఈ సినిమాలో యంగ్ క్యారెక్టర్ లో రామ్ చరణ్ గా అయితే సూపర్ గా ఉన్నాడు. విజువల్స్ పరంగా అయితే సూపర్ గ్రాండియర్ గా ఉంది ఈ సినిమా. ఒక నిజాయితీ కలిగిన కలెక్టర్ కు అలాగే పవర్ఫుల్ పొలిటీషియన్ కు జరిగే క్లాష్ తరహాలో ఈ సినిమా సాగనున్నట్లయితే మనకు ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చేసారు. ఎస్జే సూర్య గారు ఇందులో పవర్ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు. శ్రీకాంత్ గారి పాత్ర అయితే ఎక్కువ రివీల్ చేయలేదు. అలాగే సునీల్ గారి పాత్ర వెరైటీగా ఉండబోతున్నట్లు కనిపిస్తుంది మనకు. ఇక సినిమాకు తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మరింత బూస్ట్ ఇచ్చేలా ఉంది. ఫైనల్ గా ట్రైలర్ తో అయితే మంచి కిక్కే ఇచ్చిర్రు. సినిమాను చూడాలి అనే ఆసక్తిని అయితే బలంగా పెంచిర్రు. మరి బిగ్ స్క్రీన్ పై గేమ్ చేంజర్ అంచనాలు అందుకుంటుందో లేదో చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది గేమ్ చేంజర్ ట్రైలర్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. మన రెస్టారెంట్ని జొమాటోలో ఓపెన్ చేసి చూపిస్తున్నాం. మన రెస్టారెంట్ జొమాటోలో ఉంది, స్విగ్గీలో ఉంది, రెండింట్లో ఉంది. ఇలా జొమాటో యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ లో మనకు వంటింటి బఫెట్ భోజనం అని టైప్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మనకు పైన ఫస్ట్ ప్లేస్ లో మన రెస్టారెంటే కనపడుతుంది. పైన ఉన్న వంటింటి బఫెట్ భోజనాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు వంటింటి బఫెట్ భోజనం పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ లో కార్నర్ లో చూడండి, మనకు స్టార్ రేటింగ్ ఉంటది. 4.1 స్టార్ రేటింగ్ ఉంటది. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ అలా ఒక్కొక్కటి చూడండి. మన రెస్టారెంట్ లో అన్ని వెజ్ కి సంబంధించిన ఐటమ్సే ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ కూడా ఉంటాయి. కాంబోస్ లో కూడా మినీ కాంబోస్ ఉంటాయి, పెద్ద కాంబోస్ ఉంటాయి. మన రెస్టారెంట్ లో ఎక్కువ కస్టమర్ కు నచ్చే ఐటమ్ పప్పు, నెయ్యి, ఆవకాయ, అన్నం. ఈ ఐటమ్ అయితే కస్టమర్ కి ఆల్ టైమ్ ఫేవరెట్. మా రెస్టారెంట్ మనం సర్వ్ చేసే ఐటమ్ మొత్తం రెడీ టు ఈట్ ఐటమ్స్. మన రెస్టారెంట్ వచ్చేసి ఉప్పల్ సర్కిల్ లో ఉంటది. ఉప్పల్ సర్కిల్ లో మీ ఫ్రెండ్స్ గానీ మీ ఫ్యామిలీస్ గానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి ఈ వీడియో. అలాగే మన రెస్టారెంట్ ని రికమెండ్ కూడా చేయండి. ఆ బిజినెస్ లో మీ హెల్ప్ ఉంటుందని ఆశిస్తున్నా.